నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. సో అట్లా ఏంటంటే నువ్వు బాగా అబ్జర్వ్ చేయి, ఎవరికైనా కానీ వచ్చిన స్టార్టింగ్ లో బాగా సినిమాలు ఉంటాయి, అవును, తర్వాత కొంచెం డౌన్ అవుతారు, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు సత్య గాని, అవును, సుదర్శన్ అన్న గాని, తర్వాత బ్రహ్మానందం గారు కానీ, బ్రహ్మానందం గారు ఒకప్పుడు ఇరగదీసేవాళ్ళు, తర్వాత మధ్యలో కొంచెం కనిపించలేదు, తర్వాత డి రెడీ, అవును, అవన్నీ మళ్ళీ ఎప్పుడైతే వచ్చినాయో దాని తర్వాత మళ్ళీ వెళ్ళుకున్నాడు, మళ్ళీ ఇప్పుడు చూస్తే మళ్ళీ తక్కువ కనపడతారు. అది అది మనకు తెలియదు కాదు, ఎవరైనా ఆపుతున్నారు అలాంటివి ఏమైనా ఉంటాయి ఏంటి? అట్లేం ఆపరు, రాజకీయాలు ఎట్లుంటాయంటే నీకు ఇక్కడ రాజకీయాలని కాదు కానీ అవతలోడు తెలివి. ఇప్పుడు ఒక క్యారెక్టర్కి ఇప్పుడు రైటర్లు, డైరెక్షన్ డిపార్ట్మెంట్, డైరెక్టర్ అందరు కూర్చొని క్యారెక్టర్ ఫైనలైజ్ చేస్తారు. ఓకే ఈ క్యారెక్టర్కి ఎవరు రైటర్ ఏమంటాడంటే నేను రాసుకునేటప్పుడు పలానా వాడిని ఊహించుకున్నా వాడైతే బాగుండు అని రైటర్ చెప్తాడు. అసోసియేట్ డైరెక్టర్లు వీళ్ళు ఏంటంటే కనుక సార్ పలానా ఆర్టిస్ట్ అయితే టైమింగ్ ఉంటుంది, మనకు కోఆపరేట్ చేస్తాడు, పలానా ఆర్టిస్ట్ అయితే బాగుంటుంది. కొందరు ఏమంటారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో, సార్ వీడు కొత్త ఇప్పుడు వస్తున్నాడు సార్, ఈయన పెట్టుకుంటే కొంచెం ట్రెండింగ్ ఉంటుంది, ఇలా క్యారెక్టర్ ఫైనలైజేషన్ అనేది ఉంటుంది, క్యారెక్టర్ ఫైనలైజేషన్ అని ఉంటుంది. సో ఇప్పుడు దీనికి మహేష్ విట్టా బాగుంటాడని అందరూ ఫిక్స్ అయ్యి మహేష్ విట్టా పిలుస్తారు. వచ్చిన తర్వాత ఏమ్మా ఎంత తీసుకుంటాం, సేమ్ సార్ నేను ఇంత తీసుకుంటాను సార్, మన బడ్జెట్ ఎంత, మన బడ్జెట్ ఇంత ఉంది, ఓకే సార్ పర్లేదు నేను చేస్తా అని నేను చెప్తా. ఇప్పుడు నాకేంటంటే అయిపోయింది, నేను ఒప్పేసుకున్నా, అంతా అయిపోయింది. ఇప్పుడు అదే ఆఫీస్కి కొంతమంది క్యారెక్టర్ల కోసం వెళ్తారు కదా, ఈ బ్యాచ్ ఒకటి తయారైంది, ఈఎంఐ బ్యాచ్. ఏంట్రా అంటే ఇప్పుడు నాకు ఏ ఈఎంఐలు లేవు, నా కారు ఓను, తర్వాత నా ఇల్లు ఓను, అన్నీ నా డబ్బులతోనే ఉన్నాయి నా దగ్గర. ఈఎంఐ బ్యాచ్ ఏంటంటే వీళ్ళు వచ్చిన స్టార్టింగ్లో బాగా సంపాదించేసుకొని ఒక 30 లక్షలు సంపాదించేసి ఒక 20 లక్షలు డౌన్ పేమెంట్ కట్టి ఈఎంఐలో ఇల్లు తీసుకుంటారు, ఒక 5 లక్షలు డౌన్ పేమెంట్ కట్టి కారు ఈఎంఐలో తీసుకుంటారు. ఇప్పుడు వీడికి నెల అయ్యేసరికి 1 లక్ష, 1.5 లక్ష వీడికి కావాలి ఈఎంఐలకి ఖర్చులకి. వీళ్ళు ఏం చేస్తారంటే ఇలా ఏదైతే మూవీస్ రెడీగా ఉంటాయో స్టార్ట్ అవుతుంటాయో ఆఫీసులకు వెళ్ళిపోయి కాళ్ళ మీద పడిపోయి సార్ ఎంతో కొంత ఇవ్వండి సార్, ఎంతో కొంత ఇవ్వండి సార్. నాకు కొంతమంది ఫోన్ చేసి చెప్పారు, మహేష్ ఈ క్యారెక్టర్కి నువ్వైతే 5 లక్షలు మనం బడ్జెట్ అనుకున్నది, అది కూడా మాకు ఓకే, బట్ వీడొచ్చి కాళ్ళ మీద పడిపోతారా, 1 లక్ష రూపాయలు ఏం చాలంటారా, నువ్వేం అనుకోకురా పాపము, వాడికి ఏదో ఈఎంఐలు కష్టాలు ఉన్నాయంట. సరే ఓకే సార్ ఇచ్చేయండి. ఇలా కొన్ని పోతాయి. ఇంకా కొందరు ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఇప్పుడు జబర్దస్త్ కానీ, యూట్యూబ్ కానీ, ఇన్స్టా కానీ ఏదో ఒక ప్లాట్ఫామ్లో బాగా సంపాదించేసుకున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు సినిమాల్లోకి వచ్చి సార్ ₹1 డబ్బులు వద్దు నాకు, నా ఫ్లైట్ టికెట్లు వేయండి, నా స్టాఫ్ డబ్బులు వేయండి, నేను వచ్చేస్తా. ఇలా ఒక 2 సంవత్సరాలలో ఒక మినిమం ఒక 5 నుంచి 8 పెద్ద సినిమాల్లో కనపడతారు. కనపడిన తర్వాత మార్కెట్ ఓపెన్ అవుతుంది ఇండస్ట్రీలో, ఇప్పుడు డబ్బులు డిమాండ్ చేస్తారు. అది కూడా ఉంది. కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు ఫ్రీగా చేసేస్తారు. పుష్ప కేశవ ఎలా పోయింది మరి? పుష్ప కేశవ నేను ఒక్కనే కాదు, ఫస్ట్ నన్ను పిలిచారు, ఇది క్యారెక్టర్ అన్నారు. నాకు పుష్ప క్యారెక్టర్ కన్నా కేశవ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ రా, అందరు నీ పేరే చెప్తారు. అప్పటి వరకు ఆయనకు తెలియదు, ఆయన యూట్యూబ్ చూడలేదు నాది. సో అందరు నీ పేరే, సేమ్ నేను చెప్పా డైరెక్షన్ డిపార్ట్మెంట్ రైటర్లు అందరు కూర్చొని డిస్కస్ చేస్తారు అని, అందరు నీ పేరే చెప్తారు, ఇట్లా నీ సినిమాలు నేను ఒక 2 చూస్తాను నేను అంటే, ఓకే సార్ అది ఇదన్నా అయిపోయింది. తర్వాత నా తర్వాత సుహాస్ని అబ్బాయిని చాలా మందిని అనుకున్నారు, బట్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎప్పుడు పిలిచినా రావాలి, ఎప్పుడు పిలిచినా రావాలి. నాకు ఫస్ట్ ఆయన చెప్పింది 3 సంవత్సరాలు ఏం చేయకూడదు అన్నాడు. ఓకే సార్, నాకు ఇష్టమైన డైరెక్టర్లో మీరు ఒకరు, సో అందులో అల్లు అర్జున్ అన్న ఫ్యాన్ నేను, సో నేను 3 సంవత్సరాలు ఏం ఒప్పుకోకుండా చేస్తా అన్న. బట్ వీళ్ళకేంటంటే ఎందుకు ఇన్ని ఇబ్బంది పెట్టడం, ఇప్పుడే బిగ్ బాస్ నుంచి వచ్చాడు, కొంచెం రెమ్యునరేషన్ పెంచుకుంటాడు. నాకేంటంటే బిగ్ బాస్ నుంచి రాకుండా ఒక 6 సినిమాలు రెడీగా ఉన్నాయి. 6 సినిమాలు అంటే ఆయన కనుక్కున్నాడు బయట ఏంది దీని పరిస్థితి అంటే, సార్ ఇప్పుడే బిగ్ బాస్ నుంచి వచ్చాడు, ఇన్నేళ్ళు కష్టపడ్డాడు, మంచి పేరు వచ్చింది, వాడికి బయట ఫుల్ డిమాండ్ ఉంది సినిమాలలో అంటే, ఈయన ఎందుకు 3 ఏళ్ళు లాక్ చేసుకోవడము, పర్లేదు అని చెప్పేసి పంపించేసినాడు. సుహాస్ని కూడా అదే, సో సుహాస్ కూడా చేయాల్సింది. సో హీరోగా ట్రై చేస్తున్నాడు, కలర్ ఫోటో అది ఇది, సరే ఎందుకు వాడిని 3 ఏళ్ళు మనం లాక్ చేసి ఇబ్బంది పెట్టడం, తప్పు అయింది కదా, తప్పే అయింది అంటే చెప్పలేము. ఇప్పుడు ఆ సినిమా క్లిక్ అయింది కాబట్టి మనం మాట్లాడుకుంటాము, ఒకవేళ అదే కనుక ఏదైనా అయింది అనుకో, అరే అనవసరంగా 5 ఏళ్ళు పోయింది కదా నా లైఫ్లో అనుకుంటారు కదా, అట్లా. బట్ ఏంటంటే బయట తెలియక నేను ఎందుకు వదులుకున్నా, సుకుమార్ గారు పిలిచి క్యారెక్టర్ రా అంటే నేను మూసుకొని చేయకుండా నేను ఎందుకు వదులుకుంటా. సో ఆయనే ఆలోచించి మనకు సరే ఫ్రీగా ఉన్న వాళ్ళు ఎవరున్నారంటే జగదీష్ కనపడినాడు. జగదీష్ ఏంటమ్మా అంటే, లేదు సార్ సినిమాలు ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్నా, అది ఇది, సరే ఓకే వచ్చేసి అని చెప్పేసి ఆ అబ్బాయిని పెట్టేసుకున్నాడు. అది
మంచి మంచి పడింది. చూసుకున్నావా సినిమా? ఆ? బాగుందా? నచ్చింది? బాగుంది. నేను పుష్ప 2 షూటింగ్ చేసుకుని వాళ్ళు వైజాగ్ నుంచి వస్తుంటే నేను ఏదో పని మీద వైజాగ్లో పోతుంటే సేమ్ ఫ్లైట్లో ఈయన ఉన్నాడు, సుకుమార్ గారు ఉంటే గుర్తుపడతారు లేదోలే ఒక్కసారి కదా కలిసింది అన్నది. ఆయనే చూసి మహేష్ ఎలా ఉండవు అన్నాడు. సార్ బాగున్నా సార్, ఏంటి సార్ అంటే షెడ్యూల్ ఒకటి కంప్లీట్ అయింది వైజాగ్లో, పోతున్నావు హైదరాబాద్కి. అప్పుడు వేరే ఆయన కనపడి ఆయన ముందరే నన్ను అన్నాడు, ఏంటన్నా నువ్వు చేయొచ్చు కదా కేశవ క్యారెక్టర్ అంటే. సార్ సావు దొబ్బుతాడు సార్, ఇంకా మీరు చెప్పండి సార్ రీజన్ అంటే. ఆయన అన్నాడు, లేదురా నువ్వు అప్పుడప్పుడే కొంచెం సంపాదించుకుంటావు, ఎందుకు నిన్ను లాక్ చేయడం అనవసరంగా అని చెప్పేసి చేయలేదు అని. అప్పుడు నీకు రీజన్ తెలియదు? అప్పుడు తెలిసింది నాకు, అప్పటిదాకా నాకు తెలియదు రీజన్ ఏంటని. అది ఎందుకు